కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నాయన మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. పాపంలో శాపంలో శిక్షకు నరకమునకు పాత్రునిగా ఉన్నప్పుడు మీకు విరోధముగా నడుచుకున్నప్పుడు తండ్రి మీ దీర్ఘశాంతమును నా పట్ల కూడా తండ్రి మీరు కనపరిచి మీరు కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడిగా నా పట్ల కూడా తండ్రి మీరు రుజువు చేసినందుకే స్తోత్రములు. నా శిక్షను సిలువలో మీరు భరించి నాకు ఏ శిక్షా విధి లేకుండా చేసినందుకే స్తోత్రములు తండ్రి. యాత్ర జీవితంలో ఆయుష్ను పొడిగించినైనా మీ మార్గంలో నడవగలటకు ఇచ్చిన కృపకై మీకేమి చెల్లించలేక నా స్తుతి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిల్చోండి. నా రూబేనన్నా యాకోబు రండి. పాటల పుస్తకం నుంచి కొత్త పాటల పుస్తకంలో 247, కొత్త దాంట్లో 247, మరొక దాంట్లో 245. పల్లవి మొదటి చరణం పాడిన తర్వాత దయచేసి కూర్చోనండి. పల్లవి మొదటి చరణం మాత్రం నిల్చొని పాడుకుందాము, మిగతా చరణాలు కూర్చొని పాడుకుందాం. కృతజ్ఞతను తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయిక నేయిల అర్పింతును, నందే నీకు అర్పింతును, నందే నీకు. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము, దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞత తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయిక నేయిల అర్పింతును, నందే నీకు అర్పింతును, నందే నీకు. కూర్చోండి. ఆకర్షించే లోకాశాలని లోక మహిమా నడగించు, ఆకర్షించే లోకాశాలని లోక మహిమా నడగించు. కేలని క్రీస్తు ప్రేమకై నిఖముగా త్యాజింతును, కోర్కెలని క్రీస్తు ప్రేమకై నిఖముగా త్యాజింతును. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేయిక నేయిల అర్పింతును, నందే నీకు అర్పింతును, నందే నీకు. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను,
అసఖ్యము తారముల నీ ప్రేమ నాకు వర్ణింపను అసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము నిరంతరం సేవించినాను తీర్చలేను నిరుణము కృతజ్ఞత తలవంచి నాదు జీవము అర్పితును లేదేయిక దేయివి అర్పితును నన్నే నీకు అర్పితును నన్నే నీకు లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును నీ కార్పిపేను దియ ఈ కొద్దిన జీవితము నీ కార్పిపేను ఈ కొద్దిన జీవితము కృతజ్ఞత తలవంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నెయ్యిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఎచ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఎచ్చుచుంటి కృతజ్ఞత సమర్పింతు బ్రతుకంతయు నీ సేవకై బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞత తలవంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నెయ్యి అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. మనం బలవర్తమానం విందాము. యోహాను సువార్త బైబిల్లో నుంచి మరి సువార్తికుడు అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. 15, 16 and 17 ఆల్టర్నేటివ్. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను.
మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఒక 2 నిమిషాలు మోకరించండి. జెర్మీయా ఆరాధన చేస్తాడు. జెర్మీయా మిస్ అయినట్టున్నాడు కదా పాపం. హీ విల్ వర్షిప్. నువ్వు ఆరాధన చేస్తే తర్వాత మనం వాక్యం. కాపాడుతూ వచ్చినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. అవునైనా మునుపు ప్రభు నిన్ను ఎరగని వాడును ఈ ప్రభు, నీకు దూరస్తుడనే ప్రభు నేను జీవించుతున్నప్పుడు ప్రభు నీ యొక్క అధికమైన ప్రేమ నా పట్ల చూపించిన గొప్ప దేవుడవు తండ్రి. అవునైనా ప్రభు ఎంత మాత్రమును యోగ్యత లేనటువంటి వాడను ప్రభు, దూరమైపోయినటువంటి వాడనైనా తండ్రి. నైనా విస్తారమైన పాపముల చేత ప్రభు నైనా నీ మాటకు ప్రభు నీ లోకంలో ప్రభు నేను జీవించుచున్నటువంటి వాడును ప్రభు, నన్ను వెదకి రక్షించినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. అవునైనా ఇంత చేసిన ప్రభునకు ప్రభు నేను ఏం చెల్లించలేక ప్రభు, విరిగిన నలిగిన మనసుతో ప్రభు నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రభు యేసు నామంలో ప్రభు ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సర్వాధికారి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీర్ఘశాంతము నా జీవితంలో ఎంత గొప్ప పనులు చేసిందో నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు దీర్ఘశాంతం చూపును బట్టి నేను బ్రతికున్నానని, ఇంకొక సంవత్సరం కూడా ఉండనిచ్చిన ఆ గొప్ప ప్రేమ జాలి మీ దీర్ఘశాంతమును బట్టి నా మీదకి వచ్చిందని, ఆ దీర్ఘశాంతమును బట్టి నేను ఇంకా నిర్మూలించబడలేదని, నన్ను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు కలిగిన వాడవే, నన్ను ఎన్నోసార్లు పడిపోయినా కూడా ఆదరించి ఉన్నావని, నన్ను క్షమించి హక్కును చేర్చుకున్నావని నేను ఆరాధించుట కొరకే మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి నీకు వందనాలు. నా జీవితంలో అది ఖచ్చితమైన విషయమని ఎరిగి మోషే మీకు నమస్కారం చేసినట్లు నేను కూడా నమస్కారం చేస్తూ తండ్రి నాకు రక్షణార్థమైన మీ దీర్ఘశాంతం బట్టి నీకు ప్రణమిల్లుతూ ఇప్పుడు బలలో చేతులు వేయటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, దయచేసి చివరి వర్తమానంగా ఈరోజు ఈ ఆరాధన కొడుకులో మాతో మాట్లాడమని, బలలో యథార్థమైన హృదయం కలిగిన వారి చేతులు వేయటకు మాకు కృప చూపించమని, నన్ను శబ్దయంత్రాన్ని వాతావరణాన్ని సమస్తాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోమని అడుగుచు, నేను నా సొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి చెప్పకుండా కేవలం మీ మాటలు మాత్రమే మాట్లాడడానికి నాకు సహాయపడమని అడుగుచు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటే ప్రార్థన స్తుతిని మీ పాదాల దగ్గరనే అడుగుచూ సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. పేతురు అనే ఒక శిష్యుడు మనకందరికీ తెలుసు. పేతురు యేసుక్రీస్తు శిష్యులలో చాలా ప్రథముడు, బాగా పేరుగాంచిన వాడు అనే విషయాన్ని కూడా మీకు నాకు బాగా తెలుసు. కానీ యవనస్తులకు ఎస్తేరు మొర్దెకై ఏమవుతుందో తెలియదు. అండర్స్టాండ్? బేతనియా నేను మీతో మాట్లాడుతున్నా. మొర్దెకై ఎస్తేరుకి ఏమవుతాడో తెలియదు. ఓరు మీరు చెప్పండి ఏమవుతాడు? ఎస్తేరు మొర్దెకై ఏమవుతాడు ఒక్కొక్కరికొకరు? ఏమవుతాడు? మొర్దెకై ఎస్తేరుకి ఏమవుతాడు? చుచ్చు అంటారు. ఏమవుతాడు చెప్పండి, గట్టి చెప్పండి. చిన్నాన్న ఇందాక యవనస్తుల్లో తెలుసుకున్నారు, అంతకుముందు కొంతమంది తెలుసు. మొర్దెకై ఎస్తేరుకు చిన్నాన్న అవుతాడని కూడా చాలామందికి తెలియదు. హెబ్రోన్ వాసులం కదా మనందరం, హెబ్రోన్లో ఉండేదే వాక్యం తెలియకపోతే ఎట్లా? నేను
అందుకు ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు కొన్ని జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని బలలో మనం చేతులు వేయాలి. యేసుక్రీస్తు పేతురు అనే శిష్యుని పట్టుకొని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండోసారి కూడా మళ్ళీ ప్రేమిస్తున్నాను అడిగాడు. నేను ప్రేమిస్తున్నాను విషయం నీకు బాగా తెలుసు. మూడోసారి మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు ఏమన్నాడు? పేతురికి ఏమొచ్చింది? వ్యసనం వచ్చింది. విసిగిపోయి, ప్రభు ఏం 3 సార్లు అడుగుతున్నట్టుగా మాట్లాడి నీకు తెలీదా అన్నట్టుగా అనేసాడు. పేతురు యొక్క భక్తి జీవితమే నేడు సమాజంలో, క్రైస్తవంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది అనే విషయాన్ని నేను మీతో చెప్పడానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. పేతురు ఎలా అయితే భక్తిని కనపరిచాడు ప్రభు ముందు, మనలో అనేక మంది, 100కి 90 మంది, ఎంతమంది? 90 మంది. ఇంకా తక్కువ చెప్పాను నెంబరు, ఆ 10 మంది ఫీల్ కాకూడదని 90 చెప్తున్నారు. అర్థమైందా? 90 మంది వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నారంటే, దేవుణ్ణి ఎలా భక్తి చేస్తున్నారంటే, పేతురు ఎలా భక్తి చేశాడో అలానే భక్తి చేస్తాడు. పేతురునే ఎందుకు అడిగాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురునే దేవుడు ఎందుకు అడిగాడు చెప్పండి? వై? ఏదైనా సపరేట్ కారణం ఉంటుందా? పేతురు అనే మనిషిని దేవుడు ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడగాల్సి వచ్చింది? వై? ఎందుకంటే మనందరం చెప్పుకుంటాం కదా, పేతురు గొప్పవాడు, పేతురు పెద్దోడు, పేతురు ఆ శిష్యులందరికంటే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, చెప్పుకోబోతారు కాబట్టి ఆయన అడిగాడు. పేతురునే అడగాలి. ఎందుకు అడగాలంటే, పేతురు నా ప్రశ్న అడగడం వల్ల ఒక అత్యద్భుతమైన వర్తమానాన్ని తర్వాత రాబోయే సంఘానికి ఆయన అందించడానికి అనే విషయాన్ని నేను తెలుసుకోగలను. క్రైస్తవమంతా ఇప్పుడు దేనిలో కొట్టుకుంటుందో, దేనిలో కొట్లాడుతుందో, దేనిలో గొడవ పడుతుందో, దేనిలో తన భక్తిని చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తుందో, అదంతా ఆయన 3 ప్రశ్నలలో ఉంది అనే విషయం, ఒకే ప్రశ్న 3 సార్లు అడగడంలో ఉందనే విషయం మీరు తెలుసుకోవాలి. దేవుడు ఒకే విషయాన్ని 3 సార్లు ఎప్పుడు మాట్లాడకూడదు నీతో, అది చాలా కఠినం అనే విషయం గుర్తుపట్టాలి. ఎందుకంటే సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని రాస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా, అంటే ఒకే విషయాన్ని మాటి మాటికి దేవుడు నీతో చెప్పినా, ఒకే ప్రశ్న మాటి మాటికి దేవుడు నిన్ను అడిగినా, అది చాలా సీరియస్ అని మీరు గుర్తుపట్టాలి. అర్థమైందా? విషయం చాలా సీరియస్ అని మీరు తెలుసుకోవాలి. మారు మనస్సు పొందమని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాడో నీకు అర్థం కాదు, నీకు దేవునికే తెలుసు. అన్నిసార్లు చెప్పడం అది నీకు మంచిది కాదు అని గుర్తుపట్టాలి. దేవుడు ఒక ప్రశ్న ఇంకా నిన్ను అడుగుతున్నాడంటే, ఒకటే ప్రశ్న పదే అది నీకు మంచిది కాదు అనే విషయం మీరు గుర్తుపట్టాలి. ఈయన పేతురును కూడా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు. అది పేతురులో ఏదో మంచిదిగా లేదు అనే విషయాన్ని నేను గుర్తుపట్టాలి. ఎందుకు పేతురుని అన్నిసార్లు అడిగినాడో ఒకసారి మనం గమనిస్తే మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకుంటాం. 22-23 వచనాలు చదువుకుంటాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడు నువ్వు కలుగదని ఆయనను గద్దింపసాగా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావు అని పేతురుతో చెప్పాను. వినాలండి, మీరు వింటున్నారా? అందరూ ఆరాధన చేశారా? ఎంతమంది ఆరాధన చేశారు? ఒక 30 మంది చేశారు. ఈరోజు 40 మంది చేశారన్న? చేశారా? ఇంకా ఎక్కువ చేశారంట. సరే, 30 మంది దాకా చేసింటారా? వండర్ఫుల్. పేతురుతో దేవుడు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ఇంకా కొద్ది రోజుల్లో నన్ను సిలువ వేస్తారు, నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారు, కానీ ఆయన 3వ రోజు తిరిగి లేచుట అగత్యం, ఖచ్చితంగా జరుగుతుందని మాట్లాడుతుంటే, ఇప్పుడు పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నీకు అది దూరం అవునుగాక, అలాంటిది నీకు జరగకూడదు అని మాట్లాడాడు. ఇప్పుడు పేతురు దేవుణ్ణి అర్థం చేసుకునే విధానములో లోపం ఉంది
గుర్తుపట్టాలి. మనలో అనేక మంది ఈ రోజుల్లో క్రైస్తవ్యానికి తెలియని ఒక విషయం ఏంటంటే, ప్రభు మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అది మనలో ఇప్పటికే ఉన్న లోపమని నేను గుర్తుపట్టాలి. వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా, వాక్యాన్ని మీరు ఎన్నిసార్లు విన్నా, వాక్యం మీకు అర్థం కాకపోవడం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో అరే చెప్పనలవి కాదు. మీకు ఏదో ఒక పెద్ద ఏమంటారు సైన్స్, రాకెట్ సైన్స్ ఏమో అన్నట్లుగా, ఇదేదో పెద్ద ఏమంటారు నాకు అర్థం కాని ఒక అన్నట్లుగా మీరు బిహేవ్ చేయడం, క్రైస్తవం బిహేవ్ చేయడం చాలా శోచనీయం అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా ఈ వాక్యం నీకు అర్థం కాక లోపలికి ఎక్కక, ఆయన మాట్లాడుతుంటాడు, పోతాడు. అరే ఆదివారం మనం వచ్చినాము, మన వాక్యం విన్నాం, వెళ్ళిపోయినాం అన్నట్లుగా ప్రవర్తించే క్రైస్తవ లోకానికి ఈరోజు పేతురు నుంచి ఒక మంచి పాఠం నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నేను ఒక విషయం చెప్తే నువ్వు ఇంకొక విషయం అర్థం చేసుకుంటున్నావు. యేసుక్రీస్తు వారు చనిపోవడం అగత్యమని చెప్తే నో నీకు అది దూరం అవ్వాలి అన్నాడు ఆయన. నేను ఒక విషయం చెప్పనా, యూదా ఇస్కరియోతు అనే వాడిలోకి సాతాను దూరినట్లు యోహాను సువార్తలు రాస్తారు కదా. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించానన్నమాట. ప్రవేశించిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా వైపు తిరిగి సాతానా అనలేదు. ఎప్పుడైతే పేతురు నీకు అది జరగకూడదు అన్నాడో, సాతానా నా వెనుకకు, దయనీయమైన సంఘటన. ప్రధాన శిష్యుడని పేరు తెచ్చుకున్న పేతుర్ని ఏమన్నాడు? పొర్రపాటున కూడా దేవుడు నీ వైపు చూసి ఆ మాట అనకూడదు సుమి, సాతానా అని అన్నాడు అనుకో, అప్పటికే నీలో చాలా లోపభూయిష్టమైన భక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. ఎందుకు అలా జరుగుతుందంటే, దేవుని మాటలు నీకు అర్థం కావడం లేదు. నీ క్షేమకాలం ముందు నేను నీతో మాట్లాడితే నువ్వు విననని అంటివి. పెందలక్కడ నేను నీతో మాట్లాడితిని, నువ్వు వినననడం అని అంటున్నావు. అసలు నా మాట వినకపోవడం నీకు బాల్యము నుంచి వాడుక అలవాటు అని ఇర్మియా గ్రంథములో 3 సార్లు అని అంటాడు. నువ్వు నా మాట వినడం లేదు, వినవు, అర్థం కూడా చేసుకోవు. హ్యాపీగా ఇక్కడికి వచ్చి నిద్రపోతావు. నిద్రపోయి గురకలు పెట్టి మళ్ళీ సగం నిద్ర యాడ్ చేస్తావు ఇంట్లో చేసి. ప్రభు మాటలు అర్థం కాలేనంత దయనీయమైన స్థితిలో క్రైస్తవ ప్రజలు ఈరోజు ఉండడం ఎంత దారుణమైన విషయం మీరు గుర్తుపట్టాలి. నాకు ఒక బాధ ఏంటంటే, ఎప్పటి నుంచో మీరు వినాలి, మీరు గనక అలక్ష్యం చేస్తే, ఇప్పుడున్న క్రైస్తవ సమాజం గనక ప్రభు మాటలు అర్థం చేసుకోకపోతే, మన ముందరున్న తరం అర్థం చేసుకోలేదు, మనం ఎందుకే బలహీనంగా ఉన్నాం, మనం కూడా దేవుని మాట అర్థం చేసుకోకపోతే మనకు రాబోయే పిల్లల తరం ఇంకా ఘోరమైన తరం వస్తుందని మీరు గుర్తుపట్టాలి. యోసేపుని ఎరుగని తరం వచ్చింది ఒకటి, దేవుని ఎరుగని తరం ఒకటి వచ్చింది. వాళ్ళు చేసిన దుష్టమైన క్రియలు అంతా ఇంత కాదని మీరు తెలుసుకోవాలి. ప్రభు మాటలు అర్థం చేసుకోలేని మీ వలన మీ తర్వాత రాబోయే తరం ఇంకా దారుణంగా ఉంటుందని మీరు గుర్తుపట్టాలి. కరువేన బేతనీయ ప్రభు మాటలు మీరు ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు? ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? అపార్థమో సగం సగం అర్థం చేసుకొని వాక్యాన్ని కొంచెం కొంచెం చదివి ఏమవుతుంది, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసుకోలేనంత దారుణమైన స్థితిలో మీరు ఉండకూడదు. మీరు బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు? బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమందిలో బైబిల్ స్టడీలో 10 మంది పట్టుమని, ఎంతమంది? 10 మంది కూడా రారు. వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని అలవాటు చేసుకోవాలనే శ్రద్ధ ధ్యాస లేని ఒక తరం ఇప్పటికే మీలో మనలో లోపమని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చినారో అంతమంది రావాలి. నెహమ్యాంకులని కర్నూలులో ఉండేవాడు. అవన్నీ పక్కన పెట్టండి. ఆయన అంటే నీకు ఇష్టమా కాదా అవన్నీ కొంచెం పక్కన పెడతాడు. ఆయన బైబిల్ స్టడీ కర్నూలులో చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? సండే చర్చికి వచ్చే వాళ్ళకంటే ఎక్కువ మంది బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు. ఎందుకు అంతమంది వస్తున్నారంటే, కర్నూలులో ఉన్న అనేక మంది సంఘాల డినామినేషన్లో చర్చి పాస్టర్లు కూడా వచ్చి అక్కడ వచ్చి మడసంగా వచ్చి కూర్చొని వాక్యం విని రాసుకొని వెళ్ళేవాళ్ళు. వాక్యం అర్థం కావడం చాలా ప్రాముఖ్యం. వాక్యం నేర్చుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. వాక్యం చెప్పేవాడికి అర్థం కావాలి, వినేవాళ్ళకు చదివే వాళ్ళకు వాక్యం దేవుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా అదే అర్థం కావాలి. ఇంకా వేరే అర్థమైందంటే ప్రమాదం సంభవిస్తుందని నేను గుర్తుపట్టాలి. దేని వలన జరుగుతుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. మొట్టమొదటి విషయం, మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు సరిగా అంటే, మీరు ప్రకృతి సంబంధులై ఉన్నంతకాలం, అంటే మీరు శరీర సంబంధులై ఉన్నంతకాలం మీకు దేవుని వాక్యం అర్థం కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలి. దేవుని వాక్యం అర్థం కావాలంటే ఆత్మ సంబంధమైన మనుషులకే అది అర్థమవుతుంది అనే విషయం మీరు గుర్తుపట్టాలి. ఆత్మ సంబంధమైన మనుషులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతగా వాక్యం మీలో వెళుతుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఒక మనుషుడు సంఘాన్ని ఏలితే, సంఘాన్ని కావలా కాస్తే, ఆత్మ సంబంధమైన మనుషులు కుటుంబాన్ని కాపలా కాస్తే, ఆత్మ సంబంధమైన మనుషులు సంఘ పెద్దలుగా వ్యవహరిస్తే ఆ సంఘం వర్ధిల్లుతుంది, కుటుంబం వర్ధిల్లుతుంది ఆత్మీయంగా. ప్రకృతి సంబంధమైంది, శరీర సంబంధమైంది ఒకడొచ్చినా ఘోరమైన నష్టం జరుగుతుంది. మీలో అందుకే కలహాలు, మీలో అందుకే కక్షలు, మీలో అందుకే గొడవలు, ఎన్నో తారతమ్యాలు ఎందుకున్నాయంటే మీరు లోకాన్ని సంఘంలోకి తీసుకొని వచ్చారు, ప్రకృతిని సంఘంలోకి తీసుకొని వచ్చి మీరిక్కడ చూపిస్తున్నారు. కాబట్టి ఇంత దారుణమైన విషయం ఉంది అనే విషయాన్ని వాక్యం మనతో మాట్లాడింది. అసలు నీ కళ్ళద్దాలు మొత్తం ప్రకృతితో నింపబడితే, నీ కళ్ళద్దాలు మొత్తం లోకంతో ఉంటే నువ్వు చదివే వాక్యం ఏమర్థమవుతుంది? అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? నా కళ్ళద్దాళ్ళు ఆత్మచేత నింపబడితే నేను చదివే వాక్యం ఆత్మీయంగా అర్థమవుతుంది. అంటే మీకు ఇప్పుడు కళ్ళద్దాలు ఉండాలా? అది అర్థమైందో కంపతీసి? నేను అదే చెప్తున్నా, మీకు మాటలు అర్థం కాకపోతే నష్టపోతారు. అర్థమైందా? నేను పోయి చచ్చిపోతానయ్యా 3 రోజులు తిరిగి లేస్తానంటే అగత్యం, అది జరిగి తీరుతుంది నేను చెప్తే. నో నీకు అది జరగకూడదని మాట్లాడాడు. ప్రభువును అర్థం చేసుకునే మాటలు అర్థం చేసుకునే విధానంలో ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే మీరు చెప్పండి ఎవరైనా. ఉదాహరణ చెప్తా. యేసుక్రీస్తు ఒకసారి నిలబడి ఆయనను వెంబడిస్తున్న చాలామందితో ఏం మాట్లాడుతున్నాడంటే, నా శరీరము దీన్ని నా రక్తము తాగువాడు వాడే నిత్య జీవము, ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెబితే వాళ్ళందరూ ఏమనుకున్నారు అక్కడ? ఏంట్రా ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయనను చంపి మనం ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తినాలా? ఇది ఎంత కఠోరమైన విషయం! అబ్బా ఏమనుకున్నారు, ఇది ఎంత కఠోరంగా ఉందని మాట్లాడుకోవారంట. దేవుని మాటలు అర్థం చేసుకోలేని ఆ దౌర్భాగ్యం కఠోరంగా అనిపించింది. దేవుని మాటలు ప్రకృతి సంబంధికి కఠోరంగా ఉంటాయి. ఎవరు పిలిపిస్తే ఎలా మాట్లాడుతున్నాడు? ప్రకృతి సంబంధులందరూ దేవుని మాటలు కఠినంగా భావిస్తారు. ఇది ఎవరు చేస్తాడు? ఏమైనా పిచ్చి పట్టిందా? ఆయన శరీరాన్ని నేనేది తింటా, ఆయన రక్తాన్ని నేనేది తాగుతా, నేనేమైనా నరమాంస భక్షకున్నా అని అనుకొని ఆ రోజు నుంచి ఆ ప్రసంగం తర్వాత అనేక మంది ఆయనను వెంబడించడం మానేశారు. తెలుసా మీకు ఆ విషయం? అనేక మంది వెంబడించడం మానేస్తే ఆయనను వెంబడించిన వాళ్ళు ఎవరప్పుడు? ఈ 12 మంది. 12 మందిలో మాత్రం మిగిలి అనేకులు ఆయనను వదిలిపెట్టిన ప్రసంగం. ప్రకృతి సంబంధులందరూ ఆయనను వదిలిపెట్టారు. ఆత్మ సంబంధమైన వాళ్ళు మాత్రమే, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే ఆయనను వెంబడించారు. ఇప్పుడు నీ ముందర ఉన్న బళ్ళ, నీ ముందర ఉన్న ప్రభువు శరీరం, రక్తం ఏమై ఉంటుంది చెప్పండి? అంకులు చేసిన రొట్టె, ద్రాక్ష రసం. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ప్రకృతి సంబంధిలో ఇక్కడ ఎవరున్నారో ఇప్పుడే మీరు తేలిపోతుంది. అది ఆయన చేసిన కేవలం రొట్టె ద్రాక్షారసం అని అలవాటుగా చేసుకునే ప్రతి మనుష్యుడు ప్రకృతి సంబంధి. అతనికి ప్రభు మాటలు అర్థం కావు. అతన్ని దేవుడు ఎన్నిసార్లు అడిగినా నన్ను ప్రేమిస్తున్నావా అంటే అర్థం కాదు అనే విషయం గుర్తుపట్టాలి. అది రొట్టె శరీరం అని కాక ఏమని రాశారు? ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏమవుతాడు? శిక్షావిధికి. అసలు క్రైస్తవులలో ఉన్నంత బీపీ షుగర్లు వేరే చోట లేవు. మీకు తెలుసా విషయం? ఎందుకురా ఇంతమందికి బీపీ షుగర్లు మనలో ఉన్నాయంటే మీరు బలలో చేతులు వేయడం. అది ప్రభువు శరీరం అని
మనలో అనేకులు ఏమయ్యారు? రోగులయ్యారు. చాలామంది నిద్రించుచున్నారు. అనేక మంది బలహీనులు కూడా అయ్యారు. ఇంత రోగం, ఇంత బలహీనత, ఇంత నిద్ర దేని వలన సంభవిస్తుందంటే అది ఏంటో నీకు వివేచన లేకపోవడం అనే విషయం నేను గుర్తుపట్టాలి. ప్రభువు శరీరం అనే దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఆ భయం కలిగిన వాళ్ళే పరిశుద్ధంగా ఉండి తీర్మానం తీసుకొని అందులో యథార్థమైన హృదయంతో చేతులు వేసిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. అదే బల్ల నిన్ను శిక్షించడానికి, అదే బల్ల నిన్ను ఆశీర్వదించడానికి అక్కడ ఉంది అనే విషయం మీరు గుర్తుపట్టాలి. నువ్వు శిక్షించబడడానికి అక్కడికి వస్తున్నావా, ఆశీర్వదించబడడానికి వస్తున్నావా అనేది మీకే, అది మీ చేతిలోనే ఉందనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అసలు చేయకూడని ప్రతి పనికి మాలిన పని అంతా చేసి, మాట్లాడకూడని ప్రతి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడకూడని ప్రతి బూతులన్నీ మాట్లాడి, చూడకూడని ప్రతి చెత్తంతా చూసి ఇక్కడికి వచ్చి బల్లలో చేతులు వేసి శిక్షావిధికి కారణమవుతున్నావు నీకు నువ్వే అనే విషయం నేను గుర్తుపట్టాలి. అందుకు చాలా జాగ్రత్తగా కలిగి ఉండి మీరు వాళ్ళ దాంట్లో బల్లలో చేతులు వేయాలి. ఒక వచనం యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇందాక మనం చెప్పుకున్నది యోహాను సువార్త 6వ అధ్యాయం. నా శరీరము తిని, నేను చెప్తానమ్మా, వచనం చదువుకుందాం. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను, ఎంత దారుణమైన విషయం నేను తెలుసుకోవాలి, ఎన్నడూ ఇంకా ఆయన మళ్ళీ తిరిగి వెంబడించలేదు. అయితే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే పెద్ద మనిషి, పెద్ద ఆయన ఎవరు? పేతురు. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనున్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి. ఇలాంటి మనిషిని దేవుడు పట్టుకొని ఏమంటాడు పేతురు నన్ను? ఇదే అసలు అర్థం కావట్లేదు. మొదట మీ తీర్మానం మంచిదే, మొదట మీ మారు మనస్సు మంచిదే, మొదట మీ వెంబడింపు మంచిదే, మీ మొదటి ప్రేమ కూడా మంచిదే. అయితే చివరిలో అదే ప్రేమను ఆయన టెస్ట్ చేసేటప్పుడు, మై డియర్ పీటర్, డూ యూ రియల్లీ లవ్ మీ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆ రోజు నువ్వే ప్రభువా నిత్యజీవ మాటలు గలవాడని చెప్తివే, ఆ నువ్వు పేతురేనా? నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగితే, నేనే కదా ఆ రోజు చెప్పింది. అంతమంది వెనక్కి వెళ్ళిపోతే నేనొక్క నిలబడి నువ్వే నిత్యజీవ మాటలు గలవాడవని నేను చెబితే, ప్రభా నీకేం కాకూడదని నేను మాట్లాడితే నన్ను పట్టుకొని సాతానా అంటాం. నన్ను పట్టుకొని పైపెచ్చు మరలా నన్నేమన్నా, నన్ను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగావు. అరే ఎందుకని అంత జరిగింది? పేతురుకు ప్రభు మాటలు చాలాసార్లు ఏం కాలేదు. ఎందుకంటే పేతురులో ఇంకా ప్రకృతి సంబంధమైన జీవితం ఉంది. మీలో నాలో ప్రకృతి ఇంకా నివసిస్తే, లోకం ఇంకా నివసిస్తే దేవుని మాటలు ఏం కావు, అర్థం కావు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు అని మాట్లాడాడు. ఈ లేఖనాలలో, వాక్యంలో ఏముంటుందంట? దేవుని యొక్క శక్తి. లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ మీరు తెలుసుకోలేకపోతే, ఎరుగకపోతే మీకేం జరుగుతుంది? పొరపాటు. వాక్యం మీకు పొరపాటుగా అర్థం కాకూడదు, దేవుని మాటలు మీకు పొరపాటుగా అర్థం కాకూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తే మంచిది. నేను పాపులను పిలువవచ్చుటకు, నేను పాపులను రక్షించడానికి వచ్చా అని చెప్పాడు. పాపులను రక్షించడానికి వచ్చానని చెప్పాడు. ఆయన పాపులతో కలిసి తిరుగుతుంటే ఈడు తాగుబోతు, తిరుగుబోతు అని దేవుణ్ణి అన్నాడు. అసలు ఆయన వచ్చిన కారణమే అది. ఏం కారణం?
పాపులు రక్షించడానికి వచ్చిన దేవాది దేవుడు ఈ విశ్వమందు ఈయనగాక ఇంకొకడు లేడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నేను పాపం చేస్తే నన్ను రక్షించడానికి దేవుడు దిగిరావడమేంటి? వాక్యం యొక్క ప్రధానమైన ఉద్దేశమే అది. ఈ విషయం అర్థం కాకుండా నువ్వు ఎంత తిరుగు వాక్యంలో, అది వృధా అనే విషయం మీరు గుర్తుపట్టాలి. నా పాపములు క్షమించిన ఈయన అందుకోసమే వచ్చాడు. ఇంకొక విషయం చెప్పనా, అక్కడ చుట్టూ యేసుక్రీస్తును అపహాస్యం చేసేవాళ్ళు, యేసుక్రీస్తు వారిని అందరినీ యేసుక్రీస్తు వారిని గేలి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు మాట్లాడుతున్న విషయం తెలియకనే వాళ్ళు పొరపాటు పడ్డారు. అలాంటి దౌర్భాగ్యం మనలో లేకుండానట్లు ప్రభు మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మంచిదమ్మా. మీరు గమనించాలి, ఇది బయటకు వినపడుతుందా? బయట కూడా అందరు వింటారా? సరే, వింటే విన్నారులే. లోపలికి ఒకటే ఉందా? ఎందుకు భయపడ్డావా? సండే స్కూల్ జరుగుతుందా? సరే, చెన్నైలో తమిళనాడులో లహరి కృష్ణ అని ఒకడు ఉండేవాడు. తెలుసా మీకు ఆ విషయం? లహరి కృష్ణ అని పేరు ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? చాలా మంచి బోధకుడు. అరే, ఆయన వాక్యం చెప్తే అసలు ఎంతమంది మారు మనసు పొందారు, ఏం కథ. ఆ లహరి కృష్ణ అనేవాడు, నేను వాడు అంటుంటే ఈయన పాస్టర్ పట్టుకుని వాడు అంటున్నాడు. వాక్యం చెప్పి చెప్పి చివరాఖరికి ఏమని చెప్పాడు తెలుసా? నేనే యేసుక్రీస్తు అని చెప్పాడు. నేనే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు లహరి కృష్ణకి మీరు యూట్యూబ్లో ఎదుగుతానికి వాని కోసం పాటలు, వాడేదో నిజంగా యేసుక్రీస్తు అవతారమని కొంతమంది భక్తులు వాడి వెంట చాలామంది వెళ్ళారు. ఇక్కడ నిలబడి నేను ఏ మాట మాట్లాడినా అది నిజమని భావించే అవిశ్వాసము, ఏమంటారు, మూర్ఖత్వం మీలో ఉన్నంతకాలం ప్రభు మాటలు మీరు సరిగా అర్థం చేసుకోండి. ఇక్కడ నిలబడే ఏ మనుష్యుడైనా, పంపబడిన ఏ మనుష్యుడైనా ప్రభువును గాక మీకు ఇంకా ఎవరిని కూడా పరిచయం చేయకూడదు. యేసుక్రీస్తుని గాక వేరే మాట్లాడే ఏ మాట అయినా అది దురాత్మ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైందని మీరు గుర్తుపట్టాలి. అసలు ఇంకో చోట నేను ఒకసారి సున్నిపెంట, శ్రీశైలం ఆ ప్రాంతంలో పరిచర్య చేసి కారులో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు నాకు ఏ కారుని అయితే వాళ్ళు పెట్టారో ఆ కారులో ఒకడు పాటలు పెట్టాడు. ఆ పాటలు దేవుని పాటలే పెట్టాడు, వింటున్నా. మధ్య మధ్యలో పాటలు నేను ఎప్పుడు వినలేదు, కానీ దేవుని పాటలు ఏంటారు, ఇది కొత్తగా ఉన్నాయని ఆ పాటల మీద దృష్టి పెట్టా. నాకు తెలిసిన డ్రైవరు ఆ పాటలు వినిపించడానికే నాకు పెట్టాడేమో అనిపించింది. తర్వాత ఆలోచిస్తే, బ్రదర్ ఈ పాటలు ఏదో కొత్తగా ఉన్నాయి, నేను ఎప్పుడు వినలేదు అని ఆలోచిస్తున్నా. అదంతా మాట్లాడుతూ మధ్యలో ఆ బ్రెన్హం పాటలు, ఏం పాటలు అవి? ఆ బ్రెన్హం అనే ఒకడు 2 కోట్ల మంది క్రైస్తవులు ఇప్పటికీ వాక్యంలో నుంచి తప్పుదో పట్టించి వరంగల్లో లేకపోతే కాకినాడ ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల బ్రెన్హం అనేవాడు క్రీస్తు అని చెప్పి కొన్ని కోట్ల మంది ఈరోజు క్రైస్తవ మార్గంలో నుంచి తప్పిపోయారు. వాళ్ళకు వాక్యం అర్థం కాలేదు. మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని దారి మళ్లించే ప్రతి ఒక్కడు పట్టుకునేది కూడా ఏంటిది? పరిశుద్ధ గ్రంథం. వాడు ఇది తప్ప వేరేది పట్టుకోడు. ఒక ఆయన మన అంటున్నాడు, అసలు బైబిల్లో ఎక్కడైనా దేవునికి వందనాలు అని ఎవరైనా చెప్పినట్టు నాకు చూపెట్టాను. బైబిల్ ఎక్కడైనా మనం దేవునికి వందనాలు చెప్పడానికి లేదు, మనం దేవునికి స్తుతులు చెల్లించాలి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలన్నాడు. వావ్, వండర్ఫుల్, బాగా చెప్పి. ఏం చెప్పావు? షాబాష్, బాగా చెప్పావు. వందనాలు దేవుని చెప్పకూడదు, మనం చెప్పుకోవాలంట. దేవునికి ఏం చెప్పాలంట? స్తుతులు చెప్పాలి. ఓకే, పర్వాలేదు, నీ పాయింట్ బాగానే, కంటిన్యూ అని అన్నప్పుడు కంటిన్యూ చేసుకుంటే అలా వెళ్తూ ఆడు చివరాఖరికి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు దేవుడు కాదన్నాడు. వారని పాసుకులు వాడు చదివేది ఇదే. యేసుక్రీస్తు దేవుడు కాదనడానికి నువ్వు ఏదో ఒక మంచి విషయాలు బైబిల్లో నుంచి మాట్లాడి క్రీస్తును కాక మరి దేన్నైనా పరిచయం చేస్తే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వరం కాదని మీరు గుర్తుపట్టాలి. మిమ్మల్ని తప్పుదారి మళ్లించడానికి వాడు పల్లెటూరులోనే పాగా వేస్తాడు. పల్లెటూరులోనే చాలా చోట్ల దుర్మార్గుడు పొరపాటు వాక్యాన్ని తీసుకొని వచ్చి అనేక చోట్ల ఉన్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త కలిగి ఉండి అందుకు వాక్యాన్ని మీరు బాగా తేటగా క్షుణ్ణంగా ప్రతిరోజు వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ఇది నా శరీరము నా రక్తమని ఆదివారం పూట ఉన్న బల్ల మాత్రమే కాదు, ఆయన వాక్యం ఆయన శరీరం అని గుర్తుపట్టి ప్రతిరోజు దీన్ని తినాలి. అయ్యా నీ అనుదిన ఆహారం మాకు దయచేయి, ఇది నీ ఆహారం అని గుర్తుపట్టి ప్రతిరోజు ఆహారం తిన్నట్టుగా దీన్ని నువ్వు చదవాలి.
నేర్చుకోవాలి. అప్పుడు వాక్యం నీకు పొరపాటుగా అర్థం కాదు. కేవలం దేవుని మాటలు అర్థం కానందుకు సాతానా నా వెనక నుంచి నువ్వు పక్కకెళ్ అని పేతురుని ఆయన తిట్టాడు. కాబట్టి మీరు జాగ్రత్త, ప్రభు మాటలు అర్థం చేసుకోవడంలో జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము మనుషుల జ్ఞానంతో కాదు, దేని జ్ఞానంతో మాట్లాడుతున్నాం? ఆత్మ సంబంధమైన విషయాలను దేవుని ఆత్మ చేత మేము మాట్లాడుతున్నాం తప్ప మనుషులు నేర్పినట్టు కాదు. కాబట్టి దేవుడు మనకు దయచేసిన వాటి మనం తెలుసుకోవాలంటే మనకు లోకాత్మ కాదు, ఏమాత్మ ఉండాలి? దేవుడిచ్చిన ఆత్మ ఉండాలి. అది ఉంటేనే తప్ప మీరు దేవుని మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేరు. మై డియర్ పీటర్, సాతానా నా వెనక నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపో అని మాట్లాడాడు. పీటర్ అని తిట్టినా బాగుండు, ఏమన్నాడు? సాతానా అని తిట్టాడు. దేవుని మాటలు అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని దీన్ని బట్టి మనం తెలుసుకుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. అందరం కలిసి 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 10. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని నేను త్రాగుకుందును అని పేతురుతో అన్నాను. ఇప్పుడు పేతురు దగ్గర ఏముంది? ఏమ్మా చదివారు? పేతురు దగ్గర ఏముంది? ఇప్పుడు ఒక కత్తి ఉంది. కత్తి తీసుకొని ఏం చేసినాడు? మల్లుకు అనేవాడిని చెవిని ఏం చేసినాడు? తెగ నరికినాడు. మొదటిదిగా పేతురులో ఉన్న లోపం ఏంటంటే ప్రభు మాటలు అర్థం చేసుకునే విధానంలో తనకింకా లోపం ఉంది. రెండవది నా లోపం ఏంటో చెప్పనా మీకు? ఏమర్థమైంది ఇందాక చదువుకున్న వచనంలో? ప్రభువును గురించి ఆవేశపడ్డం. ప్రభువుని గురించి ఆవేశపడ్డంలో తనకు లోపం ఉంది. ఇప్పుడు నేను మీ క్వశ్చన్ చెప్తా, చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లోకములో జరుగుతున్న భక్తి, లోకంలో జరుగుతున్న విశ్వాసం అంతా మతం పేరిట జరుగుతున్న ఘోరమైన విషయాలని మీతో చెప్తా. నేను దేవుణ్ణి, ఇప్పుడు మీరు ఉంటున్నారా? నేను దేవుని అంటే నేనండి కాదు, ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి, నాకు ఒక పేరు లేదు, ఊరు లేదు, కానీ నేను ఒక దేవుణ్ణి, నాకు ఒక మతం ఉంది. నా మతాన్ని అనుకొని ఒకడు భక్తుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక భక్తుడు ఎవరు తీసుకుందా? జెర్మియా. ఎవరున్నారు? జెర్మియా ఇప్పుడు ఎవరు నాకు? ఇప్పుడు నాకు జెర్మియా పేరు ఒకటి తెలుసు కాబట్టి జెర్మియా పేరు చెప్తాను. జెర్మియా ఇప్పుడు నాకు భక్తుడు, నేను జెర్మియాకి ఏముంది? దేవుణ్ణి. నాకు అసలు పవర్స్ ఉన్నాయా లేవా, నాకు శక్తులు ఉన్నాయా లేదా అనవసరం. ఇప్పుడు జెర్మియాకి నేనంటే ఎంత భక్తి ఏంటంటే, నా గురించి ఎవరైనా పొరపాటున ఏమైనా అంటే విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? జెర్మియాకి నేనేం చెప్పానంటే, నాయన నేను నీ తల్లి లాంటోని, నేను నీ తండ్రి లాంటోని అని చెప్పా. నన్ను ఎవరైనా ఏమన్నంటే నీ తల్లి నన్నంటే నీ తండ్రిని అన్నట్టే నేర్పించా. మతం, దైవం, లేకపోతే లోకంలో ఉన్న మత ఛాందసవాదం, మతోన్మాదం ఎందుకింత చెలరేగిందంటే వారి ఆవేశం ఎలా ఉండాలో తెలియక. మనలో క్రైస్తవులలో అనేక మందికి, ఇప్పుడు చూడండి, మీరు సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు. సువార్త చేసుకుంటూ వెళ్ళేటప్పుడు హెబ్రోను విశ్వాసులు మాత్రమే బయట బహిరంగంగా సువార్త చేస్తారు. వాళ్ళు మాత్రమే సువార్త. నిన్న ఒక ఆయన బక్సింగ్ గారి డ్రైవర్ చనిపోయారు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు గుర్తురావు. స్టీఫెన్ గారు నిన్న చనిపోయారు, బక్సింగ్ గారి డ్రైవర్ అని అంతా వాట్సాప్లో వచ్చింది. ఆయన ఎప్పుడైనా సువార్త పత్రికలు తీసుకొని వెళ్తుంటాడు. ఎందుకు చెప్పానంటే, మన హెబ్రోన్ వాళ్ళు సువార్తలు బహిరంగంగా చేస్తారు. బహిరంగంగా సువార్త చేసినప్పుడు ఎవరైనా యేసుక్రీస్తుని బండబూతును మాట్లాడిన ఎదురుగా నీకేమొస్తుంది?
విపరీతమైన యేసుక్రీస్తుని నమ్ముకోకపోయింటే రే ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి బతికిపోయి, లేకపోయింటే అది ఇంకొక రేంజ్లో ఉండేది. అది నీకు మొదట అలాంటి కోపం వస్తుంది. 2-3 సార్లు వాడు అదే అన్నాడు అనుకో, అప్పుడు నీ లోపల ఉన్న అది కూడా పోయి ఇంకొక పైత్యం బయటకు వస్తుంది. వచ్చి ఇంకా నువ్వా నేనా బాహాబాటిగా మాట్లాడుకోవడం, నీకు బయట ఫైటింగ్ చేయడం నీకు చేత కాకపోతే డిబేట్లలో వెళ్ళి కూర్చుంటావు. వెళ్ళి డిబేట్లలో కూర్చొని నీ దేవుడేంది నా దేవుడేందని మాట్లాడడం మొదలు పెడతావు. నీ మతం నిన్ను ఎలా తీసుకెళ్తుందో ఓసారి ఆలోచించాలి. ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ నీకు డిబేట్లో కూర్చోవడం రాలేదనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటావు. వాట్సాప్లో అందరికీ యూట్యూబ్లో చూసుకొని వాడికి వీడికి ఆ దేవుడు ఇట్లా ఈ దేవుడు ఇట్లా. మీరు యేసుక్రీస్తు గురించి కత్తి పట్టమని ఆయన ఎప్పుడూ చెప్పనే లేదు. పైపెచ్చుని ఆవేశాన్ని ఆయన ఎక్కడ చూపిమన్నాడు చెప్పండి? ఆత్మ సంబంధమైన మనుషుని యొక్క ఆవేశం అతను ఎక్కడ చూపిస్తాడో మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీలో ఆత్మ సంబంధమైన మనుషులు ఎంతమందో గుర్తుపట్టవచ్చు. ఆ చివర్లలో చీరలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఆత్మ సంబంధమైన మనుషునికి ఎప్పుడైనా ఆవేశం వస్తే తను ఏం చేస్తాడు మీరు చెప్పాలి. వాట్ ఇట్ డస్? ఏం చేస్తాడు? నువ్వు స్పిరిచువలా? ఏం చేస్తావు? విపరీతమైన కోపం వచ్చింది, ఏం చేస్తావు? నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా కాదు తెలుస్తుంది. పేతురుని దేవుడు ఎందుకు అన్నిసార్లు అడిగినాడో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చెప్పండి ఎందుకు? వాయ్ నాకు ఇప్పుడు ఆవేశం వచ్చింది ఒకరి మీద, నన్ను నా దేవుడిని ఏమో అంటున్నాడు వాడని కోపం వచ్చింది, ఏం చేస్తారు? ఒక్కరు లేరా? ఈజ్ దేర్ ఎనీబడి వన్? ఎవరో చెప్పారు, ఏం చెప్తారమ్మా? ఆన్సర్ చెప్పండి గట్టిగా. క్షమించు ప్రభా అని వాడు అన్ని మాటలంటే నువ్వు క్షమించని ప్రార్థన చేస్తావా? ఆత్మ సంబంధమైన మనుష్యుడు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? హీ విల్ ప్రే. మీ శత్రువుల గురించి ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. నిన్ను ఎవడో చాలా తలదింటున్నాడు, యేసుక్రీస్తుని విపరీతంగా మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లో వాట్సాప్లో అక్కడెక్కడ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అరే రైట్ డౌన్ హిజ్ నేమ్. నువ్వు ఎందుకంత ఆవేశపడుతున్నావు? పేరు రాసుకొని ప్రభువా అతనికి మారు మనస్సు దయచి, అతనికి మారు మనస్సు ఎందుకు ప్రార్థన చేయలేదు? ఆత్మ సంబంధమైన మనుషుడు ఎప్పుడు తన ఆవేశాన్ని తన మోకాళ్ళ దగ్గరే ఉంటుందనే విషయం గుర్తుపట్టాలి. అందుకనే భక్సింగ్ గారిని చాలామంది ఏమంటారంటే, మీరు బ్రదర్ సిస్టర్ మీరు వినాలి, భక్సింగ్ గారిని చాలామంది ఆయన భారతదేశానికి పంపబడిన ప్రవక్త అని, ఆయన 20వ శతాబ్దపు ఏలియా అని కొంతమంది ఆయన గురించి మాట్లాడుతుంటారు. నేను ఆయన సాక్ష్యాన్ని ఆయన జీవితాన్ని అంతా పరిశీలించిన తర్వాత నాకు ఒకే ఒక్క విషయం అర్థమైంది. ఏమర్థమైంది? అతను ఆత్మ సంబంధమైన మనుషుడు. ఈజ్ అ స్పిరిచువల్ పర్సన్. ఆయన ఆత్మ సంబంధమైన మనుషుడు నాకు అర్థమైంది. ఆయన దగ్గరికి ఎవరైనా గొడవలు తీసుకువెళ్తే ఆయన సంఘాలలో ఏమంటాడు? లెట్స్ ప్రే. అరే ప్రతిదానికి ఆయన ఏమంటాడు? లెట్స్ ప్రే. ఆత్మ సంబంధమైన మనుషుడు చేసేది. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ఎప్పుడైనా మీరు చూసారా? ఏమని? సువార్త ఆశీర్వాద కూడికలు, సువార్త కూడికలు, స్వస్థత మహాసభలు అని గమనించి ఉంటారు, కానీ ప్రార్థనా కూడికలు అని మీరు ఎప్పుడైనా చూసారా? ఉపవాస ప్రార్థనలు అని మీరు ఎప్పుడైనా చూసారా? ఒక 3-4 రోజులు 7 రోజులు ఉపవాసాలు సంఘంలో ప్రకటించి నశించిపోతున్న ఆత్మల కొరకు నీ శత్రువుల గురించి ఏడ్చిన రోజు ఏ సంఘమైనా ఎప్పుడైనా గమనించావా? మనకు తెలియదు, ఎందుకంటే వీఆర్ నాట్ స్పిరిచువల్. మనలో ఆత్మ లేదు, మనకంతా ప్రకృతి. ఏముంది? ప్రకృతి. మనం పోయి బల్లలో చేతులేసి పైపెచ్చి మనకు బీపీ షుగర్లని కొని తెచ్చుకుంటాం. ఎంత నష్టము, ఎంత బలహీనత మనం తెచ్చుకుంటున్నామో తెలియాలి. అర్థమైంది? సంఘంలో గొడవ చెలరేగింది. అన్న పేరు నాకు గుర్తుపట్టలేదు, సారీ. జానన్న, కరువైన జానన్న మీద ఎప్పుడు టైటస్కి కోపం వచ్చింది. ఏమొచ్చింది టైటస్కి? ఎప్పుడు ఆయన వాక్యం చెప్పాలని నేను చెప్పకూడదా? ఆయనకు వాక్యం రాదు, ఏం రాదు, నాకు రాదా అని నాకు కోపం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇందులో కొంతమందిని చెలరేపు కొట్టాలి. హవ్వ సాతాను ఎవరిని ముందు పలకరించింది? హవ్వ. అట్లా నేను మిమ్మల్ని ఎవరినో ఒకటి పలకరించి, ఏమ్మా పొద్దుముఖలు ఆయన వాక్యం చెప్పాలా అని మిమ్మల్ని పలకరించాను అనుకో, అయిపోయింది. ఇంకా అగ్ని అట్లా వేసినట్టే.
సంఘం నాశనం అవ్వడానికి కారణం ప్రార్థనా పరులు కాక ప్రకృతి సంబంధులు సంఘాలలో ఎక్కువగా ఉండడం. లెట్స్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం. నీ కోపం వచ్చింది, బాధ కలిగింది, దేవుడున్నాడు, చెప్పుకో ఆయనతో. దేవుణ్ణి మరచిన మనుష్యుడే మనుష్య సంబంధమైన పద్ధతుల వెంట పరిగెడతాడు. పోలీస్ స్టేషన్లన్నీ, కోర్టులన్నీ అటు ఇటు తిరిగి ఎంత పొరపాటు చేశావు, ఎంత నష్టం సంఘానికి తీసుకొని వచ్చావు. అసలు సంఘ పెద్దలుగా చలామణి 30-40 సంవత్సరాలుగా సేవకులుగా చలామణి అసలు ప్రార్థనను పూర్తిగా విస్మరించి కోర్టుల చుట్టూ దానిల చుట్టూ తిరిగే ఎంత దౌర్భాగ్యాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. అంత పెద్దవాళ్ళకు చెప్పడానికి దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లల్ని వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. సమయలని ఏలిని వదిలిపెట్టి ఒక చిన్నవాన్ని పిలవాల్సి వస్తుంది. అందుకు మీరు జాగ్రత్త పడాలి. పేతురులాగా ఆవేశపడకూడదు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది అందుకోసమే. అర్థమైందా? మీరు అర్థం చేసుకునే విధానంలో పొరపాటు, దేవుని గురించి ఆవేశపడే విధానంలో పొరపాటు. ముగించేద్దామా? పర్లేదా? కొంచెం చెప్పొచ్చా? మళ్ళీ మీకు బోరు కొడితే కష్టం. జానకి మళ్ళీ ఇంక చెప్పి అన్న ఇంకసారి ఇంక రాకూడదు అని చెప్తే కష్టం కదా. 2 కొరింథీయులు రాసిన పత్రిక, లేకపోతే ఇందాక ప్రార్థన గురించి చెప్పుకున్నాం కదా, మీరు రెఫరెన్స్లు కావాలంటే తీసుకోవడానికి చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాల్లో కూడా పౌలు అదే అంటాడు కొరింథీయులతో. మీరు ప్రార్థన చేసినందుకే నేను బ్రతికాను, మీరు ప్రార్థన చేసినందుకే మేము ఇలా ఉన్నామనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తాడు. సరే, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదవాలి. పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. చాలు. ఇప్పుడు పేతురులో ఉన్న సమస్య ఏంటంటే ఇంకో సమస్య. మీరు చూడాలి, మొదటిది అర్థం చేసుకోవడంలో, రెండవది ఆవేశపడే విధానంలో, మూడవది దేవుని వెంబడించే విధానంలో పొరపాటు. నేను సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించ నాకేం దొరుకుతుందని అడిగాడు దేవుని. నాకేమి ఏదో కావాలి కాబట్టి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు. అందుకని అడగాల్సి వచ్చింది. పేతురు, నువ్వు నన్ను నిజంగా అంటే ప్రేమిస్తున్నావు బ్రదర్ అని అడిగాడు. ఇప్పుడు నాకు చెప్పండి, నేను అంతకుముందు కూడా మీకు చెప్పా, ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఏమన్నాడు అంతకుముందు చెప్పింది, మనుషులకు అవసరాలు కోరికలు లేకపోతే దేవుడే అక్కర్లేదు మనిషికి అన్నాడు. ఏమన్నాడు? మనుషులకు అవసరాలు కోరికలు లేకపోతే మనిషికి దేవుడే అవసరం లేదన్నాడు. దేవుణ్ణి అవసరాల కోసమో, మీ రోగాల కోసమో, మీ ఉద్యోగాల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, పిల్లల కోసమో మీరు వెంబడిస్తుంటే పేతురు లాంటి భక్తి జీవితమే నీకు ఇంకా ఉందని తెలుసుకోవాలి. నువ్వు ఇంకా నీ భావోద్వేగాలు, లోక సంబంధమైన వాటి గురించి దేవుణ్ణి వెంబడిస్తున్నావు అని తెలుసుకోవాలి. అందుకు మీరు జాగ్రత్త పడి దేవుడు నేను మాటికి అడగకుండా ఉండాలి. నేను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కారులో వచ్చేటప్పుడు మధ్యలో నాకు ఒక చర్చి తగిలింది. అంతకుముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. అది చాలా పెద్దగా విస్తరించింది. ఎందుకు అలా విస్తరించింది అన్నప్పుడు సింపుల్ అన్న, ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 10 ఏళ్ళు ఏంటుందా? 7 సంవత్సరాలు అయిందా? 7 years. 7 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. అది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు. నేను దాని గురించి స్పెషల్గా మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. వాళ్ళని ఆశ్రయించబడ్డారు, చాలా పెద్దగా అయ్యింది ఇప్పుడు. అది దాట్స్ నైస్. అది దేవుడు ఆశీర్వాదం. ఒక మనిషి అంతమందిని దేవుళ్ళకి నడిపించడం మంచిది. కారణం ఏంటంటే, మీకు అవసరాలు ఉన్నాయి, అవసరాల గురించి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. దానికి ఏ దేవుడైనా పర్వాలేదు, ఏ బోర్డు అయినా పర్వాలేదు. నేను చెప్తా, బోర్డు ఏదైనా పర్లేదు, వాళ్ళు నీకు నీ అవసరాల గురించి చేస్తే, నీ శరీరానికి కావాల్సినవన్నీ బాగా అందిస్తే చాలు, జనం తండోపతండాలుగా పరిగెడతారు. ఇప్పుడు నా సంఘంలోకి జనం ఎందుకు రారంటే, నేను అలాంటివి చెప్పను. నా సంఘం అంటే నాకు సంఘం ఉంది అనుకున్నారు.
మన హెబ్రోన్లోకి ఎందుకు వెళ్ళారంటే అవి అలాంటివి జరగవు. లోక సంబంధమైన మీ అవసరాల గురించి మాత్రమే నీకు దేవుడు అవసరమైతే అది ఈ లోకంలోనే సమస్యపోతుందని మీరు గుర్తుపట్టాలి. మీరు మీకు చెప్తాను చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు రోజు పరిగెత్తుకుని వచ్చి ఏమన్నాడు? బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని? అప్పుడు ఆయన ఏమన్నాడు? తల్లిదండ్రులను సన్మానించు, నీ దేవుని ప్రేమించు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు అన్నాడా? అప్పుడు ఈయనేమన్నాడు రివర్స్? నేను చిన్నప్పటి నుంచే బాల్యం నుంచి అవన్నీ చేస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అరే మీకు అందరూ వాక్యం బాగా తెలుసు, చూసారా? వెరీ గుడ్. ఏమన్నాడు యేసుక్రీస్తు? నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, వెళ్ళి నీ ఆస్తి నమ్మి. నేను ఆ వచనాన్ని చదివి ప్రభు ఆస్తి గురించి ఎందుకు మాట్లాడినావు అని ఎంతసేపు దేవుని అడిగాను. అలా పట్టుకొని వాక్యం గురించి ఎంతసేపు ఆలోచించాను. అప్పుడు దేవుడు చెప్పింది ఏం తెలుసా? ఆడు చెప్పుకున్న భక్తి జీవితం అంతా తన ఆస్తి పైన ఆధారపడి ఉంది. దేవుడు ఒక్కసారి ఆస్తిని అలా కదిలిస్తే భక్తి జీవితం మొత్తం కదిలిపోయింది. దేవుని నువ్వు దేని కొరకు వెంబడిస్తున్నావు అది కదిలిందా మొత్తం భక్తికి అల్లాడిపోతుంది. అర్థమైందా? ఏ ఉద్యోగం కోసమో, ఏ పెళ్లి కోసమో, ఏ పిల్లల కోసమో, దేనికోసమో, రోగం కోసమో దేవుని వెంబడిస్తున్నావో అది కొంచెం ఆలస్యమైందా నీ భక్తి మొత్తం దడదలాడిపోద్ది. అర్థమైందా? వాడికి ఒకటి తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది? వాడి భక్తి అంతా వాని ఆస్తి మీద. నీ భక్తి దేనిపైన ఆధారపడింది అనేది ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. అర్థమైందా? దేని గురించి వెంబడిస్తున్నాం? అయ్యా మేము మా సమస్తాన్ని వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేమొస్తుందని పేతురు అడిగాడు. అలా మీలో ఎవరైనా అలాంటి ప్రశ్నలు వేస్తే మీరు ఇంకా భావోద్వేగాలు, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన భక్తిలో ఉన్నారని మీరు తెలుసుకొని జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33. అందుకు పేతురు, నీ విషయమే అందరు అభ్యంతరపడినా నేను ఎప్పుడు అభ్యంతరపడినాను ఆయనతో చెప్పగా. ఇంకా 3 సార్లు తెలిసిన విషయం మనకందరికీ. చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎప్పుడు అందరు అభ్యంతరపడిన, నేను మాత్రం. చాలామంది ఇప్పుడు హెబ్రోన్లో ప్రాముఖ్యంగా దేవుని ఎందుకు వెంబడిస్తారంటే ప్రగల్భాలు. ఏంటవి? ప్రగల్భాల కొరకు దేవుని వెంబడించే మనుషులు ప్రకృతి సంబంధాలని మీరు గుర్తుపట్టారు. 30 సంవత్సరాల నుంచి ఎవరు మేము? 40 సంవత్సరాలు. భక్సింగ్ గారు నాకు సెకండ్ ఇచ్చాడు. ఎవరిచ్చారు? మరి మా కుటుంబం ఏమనుకుంటున్నాం? భక్సింగ్ గారు నాకు లెటర్ రాశాడు. మా ఇల్లు ఏమనుకుంటున్నాం? భక్సింగ్ గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. అరే అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్? అసలు నా అంత భక్తి పరులు ప్రగల్భాల కొరకు ప్రభువుని వెంబడించే దౌర్భాగ్యం పోతే మంచిది. అర్థమైందా? తల నెరిస్తున్నంత మాత్రాన నీ భక్తి శ్రేష్టత్వం అని గుర్తుపట్టొద్దు. ప్రభు పిల్లల హృదయాలలో వాక్యాన్ని నింపగలిగిన సమర్థుడని తెలుసుకో. నీకంటే తక్కువైన వాడు వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం చెబితే, నీ ముందు పెరిగిన వాడు నీకంటే వాక్యాన్ని బాగా చెప్తే అసలు నీ హృదయం తట్టుకోలేకపోతుంది. దయనీయం. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఘోరం. ప్రగల్భాల కొరకు దేవుణ్ణి ఎప్పుడు వెంబడించకూడదు. అయ్యా అందరూ వదిలిపెట్టండి, నేను మాత్రం. కానీ వదిలిపెట్టింది మొదటి ఎవరు? మనసారే. అర్థమైందా? కాబట్టి ప్రగల్భాలు, దానికోసం దేవుని ఎప్పుడు వెంబడించు. ఒక్కసారి మైండ్లోకి వచ్చింది అది సింహాసనం వేసుకుంటుంది. జాగ్రత్త. ఒక్కసారి గర్వం లోపలికి వచ్చిందా అది నీకు పీఠం వేసుకొని కూర్చుంటుంది. జాగ్రత్త. ఎప్పుడు కూడా చిన్నవాళ్ళు చెప్పినా కూడా వినగలిగిన మనస్తత్వం నీకు ఉండాలి. నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. మీకు జయంతరావు అంకుల్ తెలుసా? జయంతరావు అంకుల్ ఎవరికైనా? హైదరాబాద్లో జయంతరావు అంకుల్ ఉంటారు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నాకంటే చాలా పొడుగుగా ఉంటారు ఆయన. ముసలాయన. నన్ను ఎప్పుడైనా పలకరిస్తే బాగున్నారా అంటాడు. బాగున్నారా, చాలా చక్కగా. నన్ను బాగున్నారా అని అలాల్సిన పని లేదు, మీరు అని మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద ఆయన అంటే, ఇప్పుడు మీకు జయరాజ్ అన్న తెలుసుగా? అందరికీ తెలుసా జయరాజ్ అన్న? తెలుసుగా, తిరుపతి జయరాజ్. ఆయనకు లెక్చరర్. ఆయనకు లెక్చరర్. ఆయన దగ్గర పనిచేసిన, ఆయన దగ్గర చదువుకున్న శిష్యుడు ఈయన. ఆయన గురువు. ఆయన ఎంత మంచి బోధకుడు, ఎంత బాగా వాడబడుతున్నాడో. జయంతరావు అంకుల్ గురించి మీకు తెలుసు. మన రెస్టారెంట్ కూడా యూత్ మీటింగ్కి వచ్చిపోయినాడు. ఆయన పెద్ద ఆయన.
ఎంత చక్కగా గౌరవిస్తాడు, పెద్ద చిన్నపిల్లలతో మాట్లాడతాడు. ఆయనను చూసి నేను పదే పదే చెప్తుంటాను, ఎప్పుడు కూడా తన ముఖంలో కానీ తన ప్రవర్తనలో కానీ అలాంటివి ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రోజుల్లో కొంచెం వాక్యం తెలిస్తే అస్సలు అబ్బా ఎంత ఎగిరిపడతామో మనకే తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్త, ప్రగల్భాల జోలికి గర్వం జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. ప్రభువును ప్రేమించే యోహాను సువార్త మనం చివరికి వచ్చేస్తాం, ముగించేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన, అందరం కలిసి చదువుకుంటాం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాడు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అమ్మ, ఇక్కడ చిన్నపిల్లలు నాలుగు ఎవరు ఉన్నారా? ఇప్పుడిప్పుడే మాటలు వచ్చిన వాళ్ళు, కుమార్తెలు కుమారులు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటారు చాలామంది. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీరు చిన్న చిన్న పిల్లలు చూసింటారు. అమెరికాలో మా చెల్లి ఉంది, 2 చిన్నపిల్లలు పుట్టారు ఆ పాపకు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి పెద్ద పిల్లకి మాటలు వస్తుంటే ఒక విషయాన్ని 3 సార్లు అడిగింది ఆ పాప. నా ముందర ఎన్నిసార్లు అడిగింది? మమ్మీ దీన్నేమంటారు, మమ్మీ దీన్నేమంటారు, మమ్మీ దీన్నేమంటారు, మమ్మీ దీన్నేమంటారు. 4 సార్లు ఆమె చాలా ఓపికగా దాని పేరు చెప్పింది. నాన్న, ఇది బాటిల్ అంటారు, ఇది బాటిల్, ఇది బాటిల్. అన్నిసార్లు అడిగితే పాప నీ కోపం రాలేదా, విసుగు రాలేదా? లేదన్న అమ్మాయి 3-4 సార్లు పదే అడిగి 4వసారి 5వసారి తను అది మాట్లాడడం మొదలు పెడుతుంది. దాన్ని బాటిల్. ఆ అమ్మాయి మాట్లాడుతుందనే ఉద్దేశం చేత ఓపికతో ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తా. చిన్నపిల్ల ఎన్నిసార్లు అడిగినా ఓపికతో చెప్పిన కారణం ఏమై ఉంటుంది? ఏం కారణం ఉంటుంది? ఎందువల్ల ఓపికతో ఎన్నిసార్లు అడిగినా ఆ సమాధానాన్ని ఓపికతో తన తల్లి చెప్పింది? ఎందుకు? కూతురంటే ప్రేమ. ఏంటది? తల్లికి పిల్లలంటే ప్రేమ కాబట్టి ఎన్నిసార్లు అడిగిన ఆన్సరు చెప్పింది. పక్కన చూస్తున్న మేనమామ నాకు మాత్రం విసుగు వచ్చింది. తల్లికి మాత్రం విసుగు ఎందుకు? తల్లి ప్రేమ వేరు, మేనమామ ప్రేమ వేరు. 3 సార్లు అడిగితే వ్యసనం వస్తుందా? మై డియర్ పీటర్, నీకు 3వసారికే విసుగు వచ్చింది. దేవుడు, నాయనా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్న 3 సార్లు అడిగితే విసిగిపోయే ప్రేమ ఏం ప్రేమ చెప్పండి? పేతురుని అడగాలా లేదా? తల్లి ఎన్నిసార్లు అడిగినా పిల్లలకు ఆన్సర్ చెప్పగలుగుతుంది. నువ్వు 3 సార్లకే విసిగిపోయిన ప్రేమలో విసుగుండదు, ప్రేమలో వ్యసనం ఉండదు, ప్రేమలో నిరాశ నిస్పృహలు ఉండవు. ఆయన మీద విపరీతమైన ధ్యాస ఉంటుంది. నీ మీద ఆకలి తృష్ణ చేత నాకేం కావడం లేదు. కీర్తనకారుడు ఏమన్నాడు? అసలు ఆకలి కావడం లేదు అన్నాడు. నాకు నిద్ర కూడా పట్టడం లేదన్నాడు. ఒక క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది అన్నాడు. ప్రేమించడం అంటే అది. ఆయన 3 రోజులు కనపడకపోతే, వింటారా మీరు? ఆయన 3 రోజులు కనపడకపోతే నువ్వు చేపలు పట్టుకుని వెళ్ళిపోతావా? అదేనా ప్రేమ అంటే? ఏం పేతురు, దేవుడు నీకు ఒక చిన్న విషయం ఆలస్యం చేస్తే దేవుని మీద అలిగి వెళ్ళిపోతావా? ఏం దేవుడు అని దేవుని ఎన్నిసార్లు మాట్లాడలేదు? నువ్వు బల్లలో చేతులేస్తావా? నీ ప్రేమ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు కేవలం శరీర సంబంధమైన ప్రేమ చేత దేవుని వెంబడిస్తున్నావని గుర్తుపట్టాలి. అసలు ఏ రోజైతే పేతురు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు భావోద్వేగం అంటే శరీర సంబంధమైన భక్తిని కనపరిచిన ఈ పేతురు ఏ రోజైతే అపోస్తల కార్యములలో దేవుని ఆత్మను పొందుకున్నాడు, మనుష్య సంబంధమైన భక్తి ఇప్పుడు ఆత్మ సంబంధమైనదిగా మారింది. అప్పుడు ఆ దేవాలయంలో పేతురు ఏమన్నాడు? నాకిప్పుడు వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ ఏముందన్నాడు? నజరేయుడైనా యేసు నామం ఉందని చెప్పాడు. చూసారా? ఆత్మ సంబంధమైన జీవితం భక్తి వేరు, ప్రకృతి సంబంధమైన భక్తి వేరు. అందుకనే కరువైన బేతనీయ, అది ఎవరైనా సరే మీరు ప్రకృతి సంబంధులై ఉన్నంతకాలం దేవుని ప్రేమించలేరు. ఆత్మ సంబంధులుగా మారినప్పుడు పేతురు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర వెండి బంగారం లేదు, ఏమన్నాడు? నజరేయుడైనా యేసు నామం ఉందన్నాడు. వండర్ఫుల్. అదే పేతురుని ఒకసారి నిన్ను చంపేస్తారని చెప్తే ఆయన యేసుక్రీస్తులాగా
ఇలా సిలువ వేయబడ్డానికి నాకు యోగ్యత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమన్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, సిలువ ఎందుకు వేస్తారు చెప్పండి. అంతకుముందు చెప్పా, సిలువ ఇలా వేయబడినప్పుడు ఆ మనుషుని 2-3 రోజులు అలా వేలాడుతాడు. ఆ ఆకాశంలో తిరిగే గద్దలు పక్షులు అతని కళ్ళు ఓడబీకి తన శరీరాన్ని ఒక్కోడొక్కటి పీక్కోడి తిని విపరీతమైన చావు. అతను అందరినీ తిట్టి అందరినీ బూతులు మాట్లాడి అసలు ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతాడు. రక్తం గారి ఆకలి నీళ్లు లేక సిలువలో ఘోరమైన మరణం. అలాంటిది నేను అలా చనిపోలేను నా ప్రభువులాగాని రివర్స్ తిరిగి సిలువలో ఇలా తలకిందులుగా రక్తము తలలోకి ప్రవేశించి ఎంత కఠోరమైన చావు పేతుడిది. భయపడలేదు ఇప్పుడు. ఒకప్పుడు అలా అనగానే పారిపోయిన పేతురు ఆత్మ సంబంధమైన భక్తిపరుడై యేసుక్రీస్తులాగా చనిపోయే యోగ్యత నాకు లేదని రివర్స్లో చనిపోయాడు. మై డియర్ పీటర్, నన్ను ప్రేమిస్తున్నావా? మీరు కర్వేనాలో అందరూ మనమందరం ఈ తరం కనీసం ఈ మాటలు విన్న వాళ్ళమైనా ప్రభు మాటలు సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రభు కొరకు ఆవేశపడడంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమని మీరు గుర్తుపట్టండి. ప్రభువును గురించిన విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకాన్ని మీరు ప్రవేశించి లోకం చేత వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు. దాని తర్వాత ప్రభువును ప్రేమించే విధానం, వెంబడించే విధానంలో పొరపాటు చేయొద్దు. నీకేదో కావాలి కాబట్టి దాని కొరకు ప్రభువుని వెంబడించొద్దు. దాని తర్వాత ప్రభువుతో వెంబడించేటప్పుడు వ్యసనము, దిగులు, కన్నీళ్లు తెప్పించుకోవద్దు. శ్రమలు, కన్నీళ్లు రాక మానవు. దుఃఖాలు, అపజయాలు, అనారోగ్యాలు మనల్ని వెంబడించక మానవు. మనుషులుగా బ్రతికినన్ని కాలం మనం వాటి వెంట ప్రయాణం చేయాల్సింది. నేను మీకు ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు దేవుడు మనల్ని ఎప్పుడు ఏమంటారు ఎర్ర సముద్రము దాటి అట చుట్టూ తీసుకొని వచ్చి ప్రయాణించేలా చేయడు. ఎర్ర సముద్రాన్ని ముందర వెనకాల ఐగుప్తు సైన్యము, దాని తర్వాత ప్రజల అల్లరి అంతా ఉన్నా కూడా వాటి గుండా ఆయన నడిపించే దేవుడని మీరు గుర్తుపట్టాలి. నువ్వు నిలబడితే, నువ్వు జాగ్రత్తగా ఉంటే, ప్రభు మాటలు సరిగా అర్థం చేసుకోగలిగితే సముద్రం గుండా ప్రయాణం చేస్తావు, కానీ అవి నిన్ను ముంచివేయవు, అగ్ని నిన్ను కాల్చదని మీరు గుర్తుపట్టి జాగ్రత్త పడాలి. కొంచెం ఓపిక అవసరం, కొంచెం నీకు సహనం అవసరమని గుర్తుపట్టాలి. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు తెలుసుకొని దాని ప్రకారం నీ భక్తి జీవితాన్ని జాగ్రత్త పరచుకోవాలి. చిన్న చిన్న విషయాలకే అలిగి దేవుడి నుంచి, సంఘం నుంచి దూరమయ్యే దౌర్భాగ్యం నీలో ఉండకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు, నీ పిల్లలకు కూడా వ్యాపించకుండా జాగ్రత్త పడాలి. దేవుని కొరకు ఆత్మ సంబంధమైన భక్తి జీవితం జీవించాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అట్లు లేకపోతే తీర్మానం తీసుకోవాలని, బల్లలో చేతులు వేయాలని ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. మోకరించండి, మనం ప్రార్థన చేద్దాం. అందరు మోకరించండి, ప్రార్థనలో ఉండండి. వేపెంట శోభన ప్రార్థన చేసి బల్ల ఇస్తాడు. బల్ల పంచడానికి సహోదరులు సామ్యాలు, సహోదరు చంద్రశేఖర్ సహకరించండి. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవునాయన, మరి ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చినట్లుగా మరి మేము మీ సన్నిధికి వస్తున్నాము, పోతున్నాము, మీ వాక్యాన్ని చదువుతున్నాం, కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి జీవితాలు నాలో లేవు నాయన. దయతో క్షమించండి. కారణం, ఇంకా మా హృదయాల్లో పేతురు గారికి ఉన్నట్లుగా ప్రకృతి సంబంధమైన జీవితాన్ని మేము కలిగి ఉండి
ఆత్మ సంబంధమైన సంగతులను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభువా, అట్లు నాయన పేతురు గారు కూడా మీరు అడిగిన ప్రశ్నకు తనెంతో బాధపడి వ్యసనపడినాడు, కానీ వాస్తవంగా తనలో ఉన్నటువంటి పొరపాట్లను గ్రహించలేకపోయినాడు. ప్రభువా, మరి అలాంటివి మేము కూడా చేస్తూ ఉన్నాం. తండ్రి కనికరించండి. మరి ఇంకా ఇంకా ప్రకృతి సంబంధంగానే మేము జీవిస్తే తద్వారా మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ పైగా అది నష్టంగా మరి ప్రభావితమైపోతుంది, నష్టం జరుగుతుంది, శాపము. నాయన దయతో కరుణించండి. ఆయన ఎంతో శ్రేష్టమైన మాటలు మీ దాసుని ద్వారా మరి ఎన్నో గూఢమైన సంగతులను మాకు బయలుపరిచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మేమునైనా అక్కడ ఉన్నటువంటి పేతురు గారు గుణ లక్షణాల్లో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన ఆవేశము, కోపము, నిన్ను అర్థం చేసుకునే స్థితి, నేను ఆయన యొక్క ప్రగల్భాలు, గొప్పతనాన్ని చెప్పుకునే స్థితి, మరి అలాంటి దాన్ని బట్టి ఆయన సంతోషపడలేకపోయినాడు. అయితే ఎప్పుడైతే నాయన ఆత్మ సంబంధమైన జీవితంకి తాను రాగలిగినాడో, మరి నిన్ను తండ్రి నీ కొరకై త్యాగపూరితమైన జీవితం జీవించినాడని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అట్లా మేము కూడా ప్రభువా, ఎక్కడైతే లోపాలు కలిగి ఉన్నామో వాటిని ఒప్పుకొని సరిచేసుకుని నేను పరిశుద్ధంగా మీ బలలో చేయవేయడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి ఒక్క నిమిషము మనల్ని మనము పరీక్షించుకుందాం. విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి సంగతుల్లో, దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో మనం ఎక్కడెక్కడ లోపాలు కలిగి ఉన్నాం, ప్రకృతి సంబంధమైన జీవితం జీవిస్తున్నాం, వాటిని ఒప్పుకుందాం. ఏదో ఆషామాషిగా యథావిధిగా ప్రతి ఆదివారం చేసినట్టుగా చేయడం కాదు, కానీ దేవుడు అవకాశం ఇచ్చినాడు, ఒప్పుకొని సరి చేసుకుందాం. ఒక నిమిషం. ప్రభు అయిన యేసు తన పంపిన రాత్రి ఒక రొట్టెంతుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరుబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడు విన్న తండ్రి, నాయన నిజమే ఘోరమైన దుర్మార్గమైనటువంటి జీవితంలో జీవిస్తున్న మా అందరి కొరకై ప్రభువా, నీ దీర్ఘ శాంతము చేత మా కొరకై నాయన నీ ఉద్దేశాన్ని ఆ సిలువలో జరిగించినారు. అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, మేము నాశనానికి, నరకానికి వెళ్ళకూడదని మా కొరకాయ సిలువలో మీ శరీరాన్ని బలిగా అర్పించుకున్నారు ప్రభువా. మరి అలాంటి శరీరానికి గుర్తుగా ఉంచబడినటువంటి మరి రొట్టెలో మేము పాలు పొందడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి వాస్తవంగా ఎవరైతే మనం, నీవు కానీ నేను కానీ వాస్తవంగా ప్రభు దగ్గర సరి చేసుకుని యథార్థమైన హృదయం కలిగి సిద్ధపడిన వారమై మరి చేతులు ఎత్తి ఉంచుదాం. బలలో చేయి వేయడానికి మీ కుడి చేయి ఎత్తి చూపండి. పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న ముక్క పుచ్చుకొని పక్కవారికి అందించండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభు అయిన యేసు ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు. ప్రభువా, మరి ఆ కలువరి సిలువలో నాయన మీ విలువైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మా అందరి కొరకై కార్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ చివరి రక్త బొట్టు వరకు మా కొరకై కార్చినారు. ఆ రక్తం ద్వారా మాకు నాయన పవిత్రతను, పరిశుద్ధతను దయచేసి మీ రాజ్యానికి వారసులుగా చేసినారు. అలాంటి ఇప్పుడు నన్ను మాకున్నటువంటి లోపాలను, తప్పిపోయిన పరిస్థితిని, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని గురించి ఒప్పుకొని సరి చేసుకోవడానికి మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచేందుకై స్తోత్రం. అలాంటి రక్తానికి గుర్తుగా ఉంచబడినటువంటి రసంలో పాలు పొందడానికి మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే మరి ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తుగా ఉంచబడినటువంటి రొట్టెలో పాలు పొందుతున్నారో, మరి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తుగా ఉంచబడినటువంటి రసములో పాలు పొందడానికి మీ కుడి హస్తాన్ని మరొకసారి ఎత్తి ఉంచండి. పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న చుక్క పుచ్చుకొని పక్క వారికి అందించండి. మీ కుడి హస్తాలు ఎత్తి ఉంచండి దయచేసి. నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. మా పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంతవరకు బలలో చేసిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎందరైతే వాక్యానుసారంగా నాయన యథార్థంగా మేమంతా సరి చేసుకుని పాలు పొందితేమో మరి జ్ఞాపకం చేసుకునండి. అలాగన పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగనే ఎందరైతే ఇంకా మరి ఆచారయుక్తంగా అలవాటు చొప్పున ప్రకృతి సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని అలాగే ఉంచుకుని హృదయంలో అట్లే వాటిని భద్రపరుచుకొని వాటిని విడిచిపెట్టక ఎందరైతే నాయన పాలు పొందురు దయతో క్షమించు నాయన, మరొక తరుణం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మరి నాయన దైవజనుడు భక్సింగ్ గారిని లోకం నుండి ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకొని మీ కొరకై బలమైన సాధనంగా మీ దాసుని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రములు. మీ దాసుని ద్వారా మీరు జరిగించిన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుని ప్రయాసము ఆయన మా చిన్న గ్రామాల వరకు కూడా చేర్చినారు ఆయన, బేతని వరకు కూడా చేర్చినారు, మీకు వందనాలు ప్రభా. మరి హెబ్రోను జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితులు చక్కబెడుతుండే నాయన. ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం దయచేయండి ప్రభా. కన్నటువంటి అందరినీ దైవజనులను, సేవకులు, విశ్వాసులు, పెద్దలు, తరఫీదులు ఉన్న వారిని, ఆదరింపబడుతున్న వారిని, పోషింపబడుతున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి. హెబ్రోన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు జరిగిస్తున్న పరిచయను బట్టి మీకు స్తోత్రములు. మరి ఈ దినమునైనా మీ పక్షాన పరిశుద్ధ దినంలో ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కడైతే మీ దాసులు నిలబడి ఉంటున్నారో వారందరినీ కూడా బలపరిచి మీరు మాటలు మరి వినిపించిన మీ ప్రేమకై స్తోత్రములు. సమకూర్చబడిన బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, అట్లనైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంటుండగా దయతో కనికరించండి. ఇక్కడ చేరిన మేము ఎవరు కూడా నశించి నాశనానికి వెళ్ళకున్నట్లుగా నిజమే మీ దాసుని ద్వారా తెలియపరిచినట్లుగా మరి మొదటి విశ్వాసం మంచిదే, మొదటి మారు మనసు మంచిదే, మొదటి ప్రేమ మంచిదే, అయితే ఇప్పుడు అవి లేవు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అంతం వరకు మేము అలాగున కొనసాగాలన్నటువంటి ఒక తీర్మానం చేసుకోండి, కృపను గ్రహించండి. ఓ తండ్రి, ప్రపంచంలోనైనా మీ బిడ్డలైన వారు మరి మీ రాజ్య సువార్తను ఎంతో ప్రయాసముతో మరి ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా నాయన ఇస్లాం దేశాల్లోనూ మరి నాయన హిందూ దేశాలను అట్లునైనా కమ్యూనిస్ట్ దేశాలను మీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని హింసించి బాధించి భయంకరంగా చంపుతున్నారు ప్రభువా. దయతో కరుణించండి. ఆ విధంగా ఎవరైతే అధికారులు అక్కడ ఉన్నటువంటి నాయన రాజ్య పరిపాలకులు ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వారిలోనే మీరు రక్షణ కార్యం జరిగించండి నాయన. వారే మీరు రాజస్వార్త ప్రకటించేవారుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అట్లా తండ్రి ఆయన మా దేశంలో కూడా ఉన్నటువంటి ఆయా మరి రాష్ట్రాల్లో ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభా. అది మా రాష్ట్రాల వరకు కూడా గడిచిన దినాల్లో వచ్చింది ప్రభా. కరుణించండి నాయన, మీ ప్రజలైన వారిని కాపాడుతురండి. అందు ప్రభా, ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వారిని మీరందరూ వారెవరో మీరు ఎరుగుదురు, వారిలో కూడా మీరు కార్యం జరిగించండి నాయన. దైవజనులు నాయన తండ్రి, దైవజనులను మీరు గంటెల ప్రకాష్ అన్న గారిని ఏ విధంగా నాయన మరి ప్రభా ప్రవీణ్ పగడాలన్న గారిని ఈ విధంగా కొంతమంది దైవజనులను మీరు ఇక్కడ మీ పని పూర్తి అయిన తర్వాత మీరు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభా, మేము అక్కడ కూడా ఎప్పుడు మేము పోకడ ఎప్పుడో తెలియదు, మేము కూడా సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ విధంగానైనా మరి నేను బేతనీయను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇక్కడ వస్తున్న
ప్రతి కుటుంబాన్ని, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాన్ని ప్రతి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి. మరి కుటుంబంలో ఆ కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసున్న వారికి లోతైన అనుభవం నడుస్తున్నప్పుడు మీ యొక్క ప్రేమ, దయ, కనికరము మీరు చూపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయన మరి బేతని ద్వారా జరిగిస్తున్న పరిచయను బట్టి స్తోత్రాలు. నల్లగాలు వాటిలో బానకచెర్ల నేను చుట్టుపక్కల అక్కడ ఆయా ప్రాంతాలకు పరిచయకు వెళ్తుండగా మీ బిడ్డలను నాయన మీరు కనికరిస్తున్నందుకే స్తోత్రములు. ఈ సంఘము నుండి నాయన మీ బిడ్డలు నేను వేరే సంఘాలకు వెళ్ళి మీ యొక్క వాక్యాన్ని ప్రకటించేవారిగా ఇక్కడ సిద్ధపరిచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అటు చుట్టుపక్కల ఉన్నటువంటి వేంపెంట, నంద్యాల, మిష్పాక, మరి బండి ఆత్మకూరు, ఇట్లా ఆత్మకూరు, నేను ఎస్ఆర్బిసి, కర్నూలు చుట్టుపక్కల సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకునండి నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రభువా, మీ దాసుడు అన్న టైటస్ అన్నను మరి చిన్న వయసులోనే మీ దాసుని మీరు బలపరిచి, మీ దాసుని యొక్క మరి నైనా తండ్రి మరి ఆ విధంగా మీకు లోబడే తత్వము నైనా తండ్రి, మీ వాక్యాన్ని అంగీకరించే మనస్సు, వాక్యాన్ని అనుసరించేటువంటి ఆలోచనలు మీరు ఇచ్చి మీ దాసుని ద్వారా నైనా ఆయా సంఘాలను బలపరచబడ్డానికి నైనా మీరు సహాయపడుతున్నందుకై స్తోత్రం. మీ దాసుని టైటస్ అన్నను కుటుంబాన్ని మరి వారి కుటుంబంలో అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. తన ఉద్యోగంలో అన్న చేస్తున్న బ్యాంకు ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. నేను మీ దాసుని పరిచర్యను మీరు నైనా మీ చిత్తానుసారంగా మీ దాసుని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా నైనా ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న మీ దాసుడు జానన్నను సహకరిస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము ఆరోగ్యమ కుమారుడు మరి ఆయన తన ఉద్యోగ విషయంలో మీరు చూపిన మహాప్రేమను బట్టి వందనాలు. దాని కొరకై వారు ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసింటుండగా మీ మీటింగ్లో మీరు విన్నటువంటి బిడ్డలు ఇంకా రక్షణ లేని వారు భోజనం తర్వాత మరి ప్రత్యేకమైన మీటింగ్ ఉంది. మీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడుతారండి. ఇంకా రక్షణ లేని వారు రక్షణ కార్యం జరిగించి మీరు కనికరించమని, అన్ని విషయాలే మీరే ముందుండి మీరు తోడుగా ఉండి మీరు నడిపించి మీ నామానికి సమస్తము మహిమకరంగా మీరే జరిగించి మీరు మహిమ పొందమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు ఇక్కడ తోడైను గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. సరే, వార కార్యక్రమాలు వినండి. మనకు ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ దినం ప్రత్యేకంగా ఆరోగ్యమైన వారి కుటుంబం ద్వారా అనగా అన్న చిన్న కుమారుడు ఇర్మియా తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతంలో జాబ్ వచ్చిన కారణాన్ని బట్టి కూడిక ఏర్పాటు చేసినారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అన్నవారి కుటుంబము వచ్చిన వారందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరిచినారు. అందరూ భోజనం చేయండి. సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడే కూర్చోండి. పిల్లలు, సిస్టర్స్ అందరూ. ఒకవేళ ఏమైనా స్థలం ఉంటే బ్రదర్స్ కూర్చుంటారు, లేదంటే కింద కూర్చోలేని వాళ్ళు వెనకాల చైర్స్ ఉన్నాయి. బ్రదర్స్ బయట టేబుల్స్, చైర్స్ ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు వడ్డించడానికి యవనస్తులు, తర్వాత కొంతమంది సహకరించండి. తర్వాత మనకు భోజనం తర్వాత కూడా ప్రత్యేక కూడిక ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోనండి. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత కూడిక కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్న మన మధ్య ఉంటాడు, వాక్య పరిచర్య ఉంటుంది. సాయంకాలం మళ్ళీ కూడిక అనంతరము టీ బిస్కెట్స్ ఉంటాయి. రాత్రి కూడిక ఏముండదు. తర్వాత రేపటి దినము మనకు బేతనీయ సంఘస్థులందరికీ ఇక్కడే మందిరానికి ఆనుకొని అవతల సహోదరుడు సీన్ అని ఉన్నాడు. వారి యొక్క కుటుంబంలో రేపు సాయంకాలము 7 గంటలకు ప్రత్యేకంగా కూడిక ఉంటుంది. వారు చిన్న లోపల గదులుగా కట్టుకున్నారు. తర్వాత బాత్రూమ్ అది కూడా నిర్మించుకున్నారు. దాన్ని బట్టి వారు ప్రత్యేకంగా
సంఘం ద్వారా కూడికను అడిగినారు. రేపటి దినము ప్రత్యేక కూడిక ఉంటుంది, భోజన సహవాసం కూడా ఉంటుంది. దయచేసి అందరు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సంఘస్థుల కొరకే ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి దినము మంగళవారం యథా ప్రకారంగా రాత్రి 7 గంటలకు మందిరంలో సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారం రోజు మనకు నల్ల కాలువలో అదే సమయంలో వృద్ధాశ్రమంలో కూడికలు ఉంటాయి, పరిచర్య. వృద్ధాశ్రమానికి సహోదరుడు సంసోనన్న, సహోదరుడు అశోక్ అన్న వెళ్తారు వృద్ధాశ్రమానికి. తర్వాత నల్లకాలకు సహోదరుడు రూబేన్ అన్న, సహోదరుడు చంద్రశేఖర్ అన్న వెళ్తారు పరిచర్యకు. గురువారం రోజు మందిరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం రోజు మందిరంలో సహోదరుల కూడిక ఉంటుంది, ఇక్కడే స్త్రీల కూడిక ఉంటుంది. శనివారము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీ సమయంలో వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళవచ్చు. తర్వాత సాయంకాలం మందిర పరిచర్య, సహోదరుడు సంసోనన్న భార్య మరియమ్మదినే, తర్వాత ప్రేమరాజు భార్య సుజాతమ్మ. వచ్చే వారము పరిచర్య. తిరిగి మనకు వచ్చే ఆదివారం 10 గంటలకు ఆరాధన మనం చేరి వస్తాము. తర్వాత మనకు వాక్య పరిచర్య అందించిన సహోదరుడు టైటస్ అన్న అని కర్నూలు నుంచి వచ్చినాడు. అన్న స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఐజా ప్రాంతానికి, అంటే తెలంగాణ కర్నూలు దగ్గర ఐజా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినాడు. అన్న వారి కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం లేచి నిలబడదాము. మనం లేచి నిలబడి ఒక పాట పాడే సమయంలో మన కానుకలు అర్పిద్దాం. సహోదరుడు సంసోనన్న, సహోదరుడు గోపాల్ అన్నారండి. చిన్న పాటల పుస్తకంలో ఈ ఆలగడ్డ రెహబోతు ప్రార్థన మందిరం నుండి గోపాల్, ఆలగడ్డ రెహబోతు ప్రార్థన మందిరం నుండి తీసుకురాబడిన సియోని గీతంలో ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. ముందుగా సహోదరులు వస్తారు, తర్వాత సహోదరులు వరుసగా వస్తారు. రెండు 217 కొన్ని చిన్న వేరే పాటల ప్రతిలో కూడా ఉండొచ్చు. 217 ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. ప్రేమా స్వరూపీ యగు దేవుని, ప్రేమా స్వరూపీ యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని. మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉండ, మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉండ, చచ్చిన పాపిపై కుమ్మరించే తన గొప్ప ప్రేమను, చచ్చిన పాపిపై కుమ్మరించే తన గొప్ప ప్రేమను. ఎన్న తరమా ప్రభు ప్రేమ, ఎన్న తరమా ప్రభు ప్రేమ, రుచించినవా నిస్వార్థ ప్రేమను,
ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని. శిక్షకు పాత్రులమై ఉండగా సత్యుడు యేసు బదులుగా వచ్చే, శిక్షకు పాత్రులమై ఉండగా సత్యుడు యేసు బదులుగా వచ్చే, అధీనుడుగా కరిగే శిలువపై ప్రేమను రుజువు పరచే, అధీనుడుగా కరిగిన శిలువపై ప్రేమను రుజువు పరచే, అత్యున్నతమైన ప్రభు ప్రేమ, అత్యున్నతమైన ప్రభు ప్రేమ అనుభవించిన నీవు మరచేదావా, అనుభవించిన నీవు మరచేదావా. ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని. శిష్యుడైన పేతురు వలె వ్యసనపడి బహుదూరమయ్యుండగా, శిష్యుడైన పేతురు వలె వ్యసనపడి బహుదూరమయ్యుండగా, విడువాని తన ప్రేమ ముమ్మారు వెంబడించుట నేర్పించే, వెంబడించుట నేర్పించే, వర్ణింపగలవా ప్రభు ప్రేమ, వర్ణింపగలవా ప్రభు ప్రేమ, విశ్వాసించి సాక్షిగా నుండేదావా, విశ్వాసించి సాక్షిగా నుండేదావా. ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని. ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చు పోషించుము, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చు పోషించుము, ఆత్మ ఫలములను ఫలించి, ఆత్మ ఫలములను ఫలించి, నిరతము ప్రభుని ప్రేమించుమా, నిరతము ప్రభుని ప్రేమించుమా. ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని, ప్రేమించుచున్నావు ప్రభు యేసుని. దయచేసి మోకరించండి. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి కొంత లేచి నిల్చున్నట్లయితే చేపలు తీస్తారు, భోజనానికి వేరే చేపలు వేస్తారు. అందరూ కూడా భోజనం చేసి సమృద్ధిగా ఉంది. ఒకవేళ చికెన్ తినని వారు వైట్ రైస్ ఉంది, సాంబార్ ఉంది, మీరు అడిగి పెట్టించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాము. కూడిక అనంతరం కూడా భోజనం అనంతరం కూడిక ఉంటుంది, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. భోజనం చేసిన తర్వాత
కొంత సమయం తర్వాత మనకు ప్రత్యేక కూడిక ఉంటుంది. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా కూడిక చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. కరివేనా అనే ప్రాంతంలో మీరు మీ పిల్లల్ని పిలిచి ఇక్కడ ఒక సంఘముగా సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మీకు విధేయులై ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు మీరు జరిగించిన పరిచయను బట్టి నీకు వందనాలు. ప్రేమావిందు గురించి ఒక మాట కూడా చెప్పలేదని, ప్రేమావిందు గురించి మాతో ఒక మాట కూడా మాట్లాడలేదని మేము బాధపడకుండా మాతో ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఎలా ఉంటుందో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కర్మేనలో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని ప్రకృతి సంబంధమైన జీవితంలో నుంచి బయటికి తీసి ఆత్మ సంబంధమైన మనుషులుగా మీరు చూడ్డానికి ఇష్టపడి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. తండ్రి, ప్రతి మనుషుడు ఇందులో అట్లే ఆత్మను సంపాదించుకొని పేతురు వలె భూలోకమును తలక్రిందులు చేయగలిగిన పరిచర్య, పేతురు వలె మీ కొరకు ప్రభా త్యాగపూరితమైన పరిచర్య చేయువారిని కరువైన ఈ బేతనీలో నుంచి మీరు ఆశీర్వదించమని, మీరు పుట్టించమని ప్రాధేయపడుచు, తయారు చేయమని అడుగుచు, వీరి మీద నీ పరిశుద్ధాత్మను సదా తోడుగా ఉంచమని ప్రాధేయపడుచు. తండ్రి, వీరిలో పరిశుద్ధాత్మ కార్యము గొప్పగా జరిగి వీరు ఆశీర్వదించబడ్డకు కారణమడని కృప చూపించమని అడుగుచు. జరగబడిన ప్రతి పరిచర్యలోను, ప్రతి మాటలోను ప్రభా మీరు కార్యం జరిగించమని ప్రాధేయపడుచు. తీర్మానం తీసుకొని యథార్థమైన హృదయంతో బల్లలో చేతులు వేసిన వారిని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ పరిచర్యను బట్టి నీకు వందనాలు. యవనస్తుల పరిచర్యను బట్టి నీకు వందనాలు. మాట్లాడిన ప్రతి మాట వీరి హృదయాలలో ఆత్మకార్యము క్షమాభివృద్ధి కలుగుటకు కృప చూపించమని అడుగుచు. జెర్మియాను మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని ప్రేమించినందుకు కూడా నీకు వందనాలు. నిజామాబాద్ అంటే చాలా దూరంగా ఉండాలి కాబట్టి అక్కడ మరి ఆహారము, అక్కడ పనులు అన్నిట్లో మీరు తోడుండమని ప్రాధేయపడుచున్నాను. యవన ప్రాయంలో ఉంటున్నాడు కాబట్టి అక్కడ తొట్టుపాటు పడకుండా నీకు సాక్షిగా ఉండడానికి మీరు సహాయం చేసి తనను వాడుకోమని అడుగుచు. తండ్రి, చేయబడిన ప్రతి ఆహారంను సిద్ధపరిచిన వారిని, కష్టపడిన వారిని, ఆహారాన్ని ఆశీర్వదించమని అడుగుచు. సంఘాన్ని ప్రేమించి వారు చేసిన ఈ పనిని బట్టి వారికి ఉన్న కృతజ్ఞతను బట్టి నీ వారిని ఇంకా ఆశీర్వదించమని ప్రాధేయపడుచు. నీ పిల్లలు సమర్పించిన ప్రతి కానుక నీ సువార్త పరిచర్యలో ఆశీర్వాదకరంగా వాడబడినట్లు మీరు సహాయం చేయమని, నమ్మకమైన పరిచర్య జరిగించబడ్డానికి మీరు ఉపయోగించుకోమని అడుగుచు. కరువైన యొక్క భవిష్యత్తు దినాలలో చక్కని మందిరం అక్కడ కట్టబడి తన అనేకులైన అన్యజనులు మారు మనస్సు పొందుటకు కరువైన బేతని అని ఒక రక్షణ కేంద్రంగా చేయమని అడుగుచు. తండ్రి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, వారి వారి అవసరతను బట్టి వారిని దర్శించమని ప్రాధేయపడుచు. తండ్రి, తర్వాత జరగబోయే భోజన సవాసంలో తోడుండమని, తర్వాత జరగబోయే కూడికలో మీరు తోడుండమని అడుగుచు. సమస్తమును నీ ఘనత నిమిత్తము, మహిమ నిమిత్తమే జరిగించమని అడుగుచు. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థన మీ పాల దగ్గర అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన మనకందరికీ, మరి ముఖ్యంగా ఆరోగ్యం ఉన్న వారి కుటుంబానికి, కుమారుడు ఇర్మియాకు దేవుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి, మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభుకే. హల్లెలూయా. ఘనత మహిమా ప్రభావము ప్రభుకే. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే.
మిత్రులముగా సేవింతుము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. అందరికీ వందనాలు. నా సంసోనన్న గోపాలన్న పాటలు పాడుతుంటారు. దయచేసి సాపలు తీయండి.